సంఖ్యాకాండము 15వ అధ్యాయము. వివిధ అర్పణలకు నియమాలు. తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ, నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, యెహోవా మీకిస్తున్న ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళినప్పుడు యెహోవాకు ఇష్టమైన సువాసనలు కలిగేలా మందలోని పశువుల్లో దహనబలిగానైనా బలిగానైనా తెచ్చి మొక్కుబడి చెల్లించడానికి గాని, స్వేచ్ఛార్పణగా గాని, నియామక కాలంలో అర్పించేదిగా గాని దేనినైనా మీరు అర్పించాలనుకున్నారనుకోండి, యెహోవాకు ఆ అర్పణ అర్పించేవాడు ముప్పావు నూనెతో కలిపిన 2.5 కిలోల పిండిని నైవేద్యంగా తేవాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి 30 లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి. పొట్టేలుతో పాటు ఒక పడి నూనెతో కలిపిన 4 లీటర్ల పిండిని నైవేద్యంగా సిద్ధం చెయ్యాలి. 1 లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన. మొక్కుబడి చెల్లించడానికైనా, యెహోవాకు సమాధాన బలి అర్పించడానికైనా నువ్వు దహనబలిగానైనా బలిగానైనా లేత దున్నపోతును సిద్ధం చేస్తే దానితో పాటు 1.5 లీటరున్నర నూనె కలిపిన 7.5 కిలోల గోదుమ పిండిని నైవేద్యంగా అర్పించాలి. ఇంకా యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలిగా మీరు తేవలసినవి 1.5 లీటరున్నర ద్రాక్షారసం పానీయార్పణగా తేవాలి. ఒక్కొక్క కోడెతో పాటు, ఒక్కొక్క పొట్టేలుతో పాటు, గొర్రెల్లోనైనా మేకల్లోనైనా ఒక్కొక్క పిల్లతో పాటు ఆ విధంగా చెయ్యాలి. మీరు సిద్ధపరిచే వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికీ ఆ విధంగా చెయ్యాలి. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పణ తెచ్చేటప్పుడు ఆ విధంగానే చెయ్యాలి. మీ దగ్గర నివాసం ఉన్న పరదేశి గాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి. సమాజానికి అంటే మీకు, మీలో నివాసం ఉన్న పరదేశికి ఒకే కట్టడ. అది మీ తరతరాలకు ఉండే శాశ్వతమైన కట్టుబాటు. యెహోవా సన్నిధిలో మీరున్నట్టే పరదేశి కూడా ఉండాలి. మీకు, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికి ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి అన్నాడు. యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు